ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం పేస్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియమైన సంఘ సభ్యులకు మరియు దేశ విదేశాల్లోని మన సంఘ సభ్యులకు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో మన సంఘ సభ్యులు శ్రీమతి పి. జాయిస్ రవికిరణ్ గారు ది విమెన్ హూ ప్రేడ్ అండ్ ప్లీడెడ్ ఫర్ దేర్ పీపుల్, వారి జనాంగముల కొరకు ప్రార్థించి ప్రాధేయపడిన బైబిల్ గ్రంథంలోని కొందరు ప్రాముఖ్యమైన స్త్రీలను గురించి మనకు వివరిస్తారు. సందేశానికి అనుబంధంగా ఈ గీతాన్ని ముందుగా విందాం. క్రైస్తవ స్త్రీలారా, క్రీస్తుకు సాక్షులు మీరు. క్రీస్తుని పోలి నడువుడి, క్రీస్తేసు వార్తను చాటుడి, క్రీస్తు ప్రేమను చూపుడి. క్రైస్తవ స్త్రీలారా, క్రీస్తుకు సాక్షులు మీరు. క్రీస్తుని పోలి నడువుడి, క్రీస్తేసు వార్తను చాటుడి, క్రీస్తు ప్రేమను చూపుడి. క్రైస్తవ స్త్రీలారా, రాహాబు వలె విశ్వాసములో, మరియ వలె పరిశుద్ధతలో, శోధన బాధలయందు యేసుని వెంటాడుము. రాహాబు వలె విశ్వాసములో, మరియ వలె పరిశుద్ధతలో, శోధన బాధలయందు యేసుని బంధకములలో ఉన్న వారిని విమోచించుటకు, బంధకములలో ఉన్న వారిని విమోచించుటకు. క్రైస్తవ స్త్రీలారా, క్రీస్తుకు సాక్షులు మీరు. క్రీస్తుని పోలి నడువుడి, క్రీస్తేసు వార్తను చాటుడి, క్రీస్తు ప్రేమను చూపుడి. క్రైస్తవ స్త్రీలారా, కన్నీటి ప్రార్థన చేయుచు ప్రవక్తలను కనె హన్నాలు, స్వజనుల రక్షణ కొరకై భారము కల ఎస్తేరులు. కన్నీటి ప్రార్థన చేయుచు ప్రవక్తలను కనె హన్నాలు, స్వజనుల రక్షణ కొరకై భారము కల ఎస్తేరులు. దెబోర వంటి ప్రవక్తినులు కావాలి క్రీస్తేసుకు, దెబోర వంటి ప్రవక్తినులు కావాలి క్రీస్తేసుకు. వివేకముగా
స్త్రీలారా, క్రీస్తుకు సాక్షులు మీరు. క్రీస్తుని పోలి నడువుడి, క్రీస్తేసు వార్తను చాటుడి, క్రీస్తు ప్రేమను చూపుడి, క్రైస్తవ స్త్రీలారా. అనుదిన దైవ ధ్యానములకు స్వాగతము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందామండి. స్తుతులపై ఆసీనుడా నా యేసయ్య, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతి స్తోత్రం చెల్లించున్నాను ప్రభా. మహోన్నతుడా, మరి ఇదిగో నాయన మీ వాక్యం ధ్యానించబోచుండగా తండ్రి, మరి మాకు జ్ఞానాన్ని అనుగ్రహించండి, మా హృదయ నేత్రములను తెరవండి ప్రభా. వాక్యాన్ని సరిగ్గా గ్రహించి తండ్రి, ఇదిగో నాయన మరి మా జీవితంలో సరిచేసుకున్నటకు మీరు చూపుతున్న కృపను బట్టి వందనాలు ప్రభా. మీ వాక్యము ధ్యానించుటకు నాకు కావలసిన జ్ఞానాన్ని అనుగ్రహించండి గొప్ప రాజా. మరి ఇదిగో నాయన ఈ దినాన్ని ఆశీర్వదించి మీ సేవకే వాడుకుంటకు తండ్రి, మీ కృపలో మమ్మల్ని భద్రపరచుమని యేసయ్య. మరి ఇదిగో నాయన పునరుత్థానుడవైన ప్రభా, మరి నీ నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాను ప్రభా. అవును ప్రియులారా, మరి సాధారణంగా మనము ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు కూడా మనకున్న ప్రాబ్లమ్స్, మనకు కావాల్సిన అవసరతలు, మన కుటుంబ సభ్యుల గురించి, మన పిల్లల గురించి, మన తల్లిదండ్రుల గురించి, వాటి గురించి, మనకున్న సమస్యల గురించి ప్రార్థిస్తూ ఉంటాము. కానీ మరి బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే చాలామంది స్త్రీలు వారి యొక్క జనాంగం గురించి, వారి యొక్క వంశాలను మరి రక్షించుకొనుటకు, వారి యొక్క జనాంగాన్ని రక్షించుకొనుటకు, తమ కుటుంబాలను రక్షించుకొనుటకు, మరి ఈ దేవుని ప్రజలతో అనగా దేవునితో మరియు ఆయన ఏర్పరిచిన ప్రజలతో వారు మొరపెట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాము. మరి ఇక్కడ చూసినట్టయితే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్టయితే ఇక్కడ రాహాబు గురించి రాసి ఉందండి. రాహాబు ఎవరో మనకందరికీ తెలుసు. తను యెహోషువ పంపిన 2 వేగువారిని రక్షించి మరి వారిని కిటికీ ద్వారా కిందికి పంపి, రాజు ఎవరినైతే సైనికులను వేగువారిని పట్టుకొంటకు మరి పంపించాడో వారి నుండి రక్షించి వారిని తిరిగి క్షేమంగా మరి యెహోషువ వద్దకు పంపించిన ఒక వేశ్య. మరి ఈ వేశ్య అయిన రాహాబు 12వ వచనంలో చూసినట్టయితే నేను చేసిన మేలుకి మరి నాకేదో డబ్బులు ఇవ్వమనో లేకపోతే నా కుటుంబాన్ని కాపాడమనో కాకుండా ఎవరైతే తన రక్త సంబంధికులు, తన తల్లిదండ్రులు, తన కుటుంబస్తులు అందరూ ఏ విధంగా వాళ్ళని రక్షించుకోవాలో ఆలోచించి వారి దగ్గర నుండి ఒక ఆనవాళ్ళని తీసుకున్నట్టు మనం చూస్తాము. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే, నేను మీకు ఉపకారం చేస్తుంది కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరినూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. ఇక్కడ రాహాబు తను చేసిన మేలుకి ఒక హెల్ప్ అడుగుతుంది, ఒక ఆనవాళ్ళు అడుగుతుంది. ఏమని అనగా, నేను మీకు హెల్ప్ చేశాను కాబట్టి వీరందరినీ, నా తల్లిదండ్రులని, నా అక్క చెల్లెలని, వారి పిల్లలందరినీ కాపాడుటకు మరి యెహోవా వద్ద మీరు మొరపెట్టండి, యెహోవా తోడని ప్రమాణం చేయండి అని అడుగుతుంది. మరి ఒక వేశ్యకే మంచి ఆలోచన వచ్చింది కదా, తన జనాంగం గురించి, తన కుటుంబం గురించి మరి ఒక ప్రామిస్ తీసుకోవాలి, ఒక ఆనవాళ్ళు తీసుకోవాలన్న ఆలోచన వచ్చింది. ఆ విధంగానే మనం ఎస్తేర్ని చూసినట్టయితే కూడా యూదులను రక్షించుటకు తన జీవితాన్ని పణంగా పెడుతుంది ఎస్తేర్. మరి మొర్దెకై మరియు వీళ్ళందరినీ చూసినట్టయితే ఎప్పుడైతే మొర్దెకై ఎస్తేర్ని అడిగినప్పుడు తన యూదా జనాంగాన్ని రక్షించుటకు ఆమె రాజు దగ్గరికి వెళ్ళి మొరపెడుతుంది. ముందున
ఒక విందును ఏర్పాటు చేసి మరి రాజు యొక్క హృదయాన్ని గెలుచుకుని ఆ జనాంగం యొక్క విడుదల కొరకు ఎస్తేరు మరి ప్రార్థిస్తుంది, అడుగుతుంది. మరి అబిగయీల్ గురించి చూసినట్టయితే మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయంలో చూసినట్టయితే అబిగయీలు చాలా తెలివైన స్త్రీ, కానీ ఆమె యొక్క భర్త మాత్రం నాబాలు మాత్రం చాలా మొరటువాడు, మూర్ఖుడు. దావీదు ఎప్పుడైతే మరి నాబాలు దగ్గరికి గొర్రెబొచ్చు కత్తిరించు పనివారి గురించి పంపినప్పుడు ఆయన మాత్రం చాలా రూడ్గా అనగా మొరటుగా ఆయన ఉత్తరం ఇస్తాడు. ఏంటి అంటే, దావీదు ఎవరు, యెషయి కుమారుడు ఎవరు, ఆయనకు నేను మరి నా పనివారి కొరకు సిద్ధపరిచిన ఆహారాన్ని నేనెందుకు పంపిస్తానని మాట్లాడతాడు. ఆ సమయంలో అబిగయీలు, ఆయన భార్య అయిన అబిగయీలు చాలా చురుకుగా తన కుటుంబాన్ని రక్షించుకుంటకు దావీదు వద్దకి మరి కొన్ని 200 రొట్టెలు ఇంకా 2 తిత్తెల ద్రాక్షరసాన్ని సిద్ధపరచుకుని సేవకులను తీసుకుని ముందుగా ఆహారాన్ని పంపి తన వెనక నుండి వెళ్ళి దావీదుని ఎదుర్కొని, నా ఏలినవాడ, నా భర్త చాలా మొరటువాడు కాబట్టి క్షమించమని ఆయనను ప్రాధేయపడి మరి దావీదు ఏదైతే మరి నాబాలును శిక్షించుటకు ప్రయత్నం చేస్తున్నాడో, సిద్ధపడుతున్నాడో, ఆ సిద్ధపాటును విరమింపజేస్తుంది. ఈ విధంగా అబిగయీలు తన కుటుంబాన్ని మరి కాపాడుకోగలరు. ఇంకొక స్త్రీని చూసినట్టయితే దెబోరా ఒక ప్రవక్తి. ఆమె ఏం చేస్తుంది, న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినట్టయితే 4వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్టయితే లప్పిదోతు భార్య అయిన ఈ దెబోరా మనకి బైబిల్లో కనిపించిన ఒక ప్రవక్తి. అంతేకాకుండా తను ఒక న్యాయాధిపతిగా కూడా మనం చూస్తాం. బారాకు ఎప్పుడైతే మరి యుద్ధం చేయుటకు వెనకాడినప్పుడు, ఆయన భయపడినప్పుడు ఆయనని ప్రోత్సహించి మరి ఇశ్రాయేలు జనాంగం పక్షమున యుద్ధము చేయుటకు మరి దెబోరా ప్రేరేపించి ఆ యుద్ధాన్ని గెలిచి మరి దేవునికి ఒక స్తుతి గీతాన్ని కూడా ఆమె ఆలపిస్తుంది. ఈ విధంగా ఎంతోమంది స్త్రీలు తమకు స్వార్థానికి కాకుండా మరి తమ జనాంగము కొరకు తన యొక్క స్వార్థం చూసుకోకుండా మరి తన జనాంగం కొరకు, తన కుటుంబాలను రక్షించుకుంటకు, తన ప్రజలను రక్షించుకుంటకు మరి దేవునితో మరి వేడుకున్నట్టుగా దేవుణ్ణి ఏమంటారు ప్రార్థించి ఆయనని ప్రసన్నుని చేసుకుంటకు వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. దేవునినే కాకుండా ప్రజలను, రాజులను కూడా ఎదుర్కొనుటకు మరి వారిని శాంతపరిచి, వారి నోటి మాట ద్వారా, వారి క్రియల ద్వారా వారిని శాంతపరిచి, అనగా ఒక మంచి మాట ద్వారా యుద్ధము మరియు ఒక కోపము చల్లారుతుంది కదా. ఆ విధంగా మరి ఇక్కడ ఉన్న స్త్రీలను చూసినట్టయితే ఎంతో ఓపిక లేకపోతే అక్కడ యుద్ధమే జరుగుతుంది, గొడవనే జరుగుతుంది. కానీ ఒక మంచి మాట ఏ విధంగా ప్రశాంతతను, శాంతిని కలుగజేస్తుందో మరి ఈ స్త్రీల ద్వారా మనం తెలుసుకొనవచ్చు. ప్రియులారా, ఎప్పటికీ కూడా మన స్వార్థము, నేను, నా కుటుంబము, నా పిల్లలు కాదు, కానీ మన దేశం కొరకు, మన ప్రజల కొరకు, మన రాజ్యం కొరకు, మరి మన రాజుల కొరకు మొరపెట్టు వారమై ఉన్నాము. మరి స్త్రీలమైన మనమే కాదు, మరి పురుషులకు కూడా ఈ బాధ్యత ఉంటుందండి. ప్రతి ఒక్కరూ తన జనాంగము కొరకు, తన రాజ్యము కొరకు, మరి తన ప్రజల కొరకు మరి దేవుని ఎదుట మొరపెట్టు వారై ఉన్నారు. ఇటు వాక్యాన్ని దేవుడు దీవించున్నారు.